ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 25 నిత్య సత్యుడు. మహాసమాధి చెందాక కూడా సాయి యథాపూర్వం శాశ్వతంగా ఉంటారని వారి సూక్తులన్నీ సూచిస్తున్నాయి. కనుక ఆయన సశరీరులుగా ఉన్నప్పుడు జరిగిన లీలలు నేటికి అంతగానూ జరుగుతున్నాయి. శ్రీ సాయి నేటికి తాము సకల దేవతా స్వరూపులమని భక్తులకు అనుభవాలను ఇస్తున్నారు. ఆయన నిత్య సత్యులు. దత్తస్వామి శశికాంత్ రాట్వే శ్రీ గురుచరిత్ర పారాయణ, గాన్గాపూర్ దర్శనము చేస్తూ ఉండేవాడు. 1953వ సంవత్సరంలో ఒకనాడు కలలో ఒక తెల్లని కుక్క అతన్ని ఒక దర్గా వద్దకు తరుముకొచ్చింది. అక్కడ జబ్బ మీద చిరిగిన జుబ్బా, తలకు గుడ్డ, నొసట చందనము గల ఒక మహాత్ముడు అతనిని చూచి, అల్లా మాలిక్, నీకోసం ఎంతో కాలంగా చూచి నా సేవకుడు అబ్దుల్లాను పంపాను. భిక్షాటనం మా ఆచారం, నీకదే పెడతాను అంటూ తమ భిక్షాపాత్రలోని అన్నము ఒక అనాకాసు ఇచ్చారు. మీరు ముస్లింలు, నేను దగ్గరికి రాను, మీరిచ్చినవి తీసుకోను అన్నాడు శశికాంత్. ఆయన, నేను సాయిబాబాను, నా వేషం ఎలా ఉన్నా నేను నృసింహ సరస్వతి వేరు కాదు. షిరిడి నా రాజ్యానికి ముఖ్య పట్టణం, ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అని అతని చేతిలో తమ మృదువైన తమ చేయి ఉంచారు. దర్గా లోపల ఎడమవైపు గదిలో సత్యనారాయణ పూజ చేస్తున్నారు. పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉన్నది. శశికాంత్, నేను షిరిడి ఎప్పుడు వెళతాను అన్నాడు. సెప్టెంబర్ 16, 1965న సాయంత్రం 4 గంటలకు వెళతావు. ఇప్పటి నా గుడ్డలే ఆ రోజు కూడా అసటి విగ్రహంపై ఉంటాయి అన్నారు బాబా. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సాయి ముస్లిమని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పడం వలన ఆయనపై సద్భావం పోయింది. అతడు ఉద్యోగం కోసం 1964లో కోపర్గాం వెళ్ళినప్పుడు ఆసామి ఊళ్ళో లేడు. అతడు ముందు సాయి భక్తులకే ఉద్యోగమిస్తాడని విని శశికాంత్ షిరిడీ చేరేసరికి సాయంత్రం 4 గంటలైంది. అక్కడ విగ్రహానికి వేసిన దుస్తులు అలనాడు కలలోని ఫకీరు ధరించినవే. నాడు సెప్టెంబర్ 16. సాయి చెప్పినది అక్షరాలా నిజమైంది. ఆ ఉద్యోగమొచ్చి కోపర్గాంలో పనిచేసిన 3 సంవత్సరాలలో అతడు తరచూ షిరిడీ దర్శించేవాడు. పాండురంగనే దత్తభక్తుడు భీడ్ వద్ద గోదావరి చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతడు షిరిడీ దర్శించి శాంతిని పొందాడు. అయినా సాయి దత్తావతారమైతే తనకట్టి నిదర్శనం కావాలని ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా కలలో కనిపించి, నేను దత్తాత్రేయుడు వేరు కాదు, ఇక నుండి నీవు గాన్గాపూర్ వెళ్ళనవసరం లేదు అన్నారు. మనాకీవాలాకు 1952లో వంటికి నీరు, కడుపులో పుండు వచ్చి నోట నెత్తురు పడేది. అతడు 2 రోజులలో మరణిస్తాడని డాక్టర్లన్నారు. మిత్రులు చెబితే అతడు బాబాను ప్రార్థించాడు కాని ఆయన ముస్లిం అని సందేహించాడు. ఒక ఉదయం సాయి దర్శనమిచ్చి, నేను ఫకీరును గాను, దత్తాత్రేయుడను, తాజుద్దీన్ బాబా, ధునీవాలా దాదా, అక్కల్కోట స్వామి, వాసుదేవానంద సరస్వతి రూపాలలో కూడా నేను నా కార్యం నిర్వహిస్తున్నాను అన్నారు. తర్వాత డాక్టర్లు పరీక్షించి ఇక 2 గంటలలో అతడు మరణిస్తాడన్నారు. వాళ్ళు వెళ్ళగానే అతనికి, అతని తల్లికి ఒక వింతైన వెలుగు, దాని వెనుక బాబా దర్శనమిచ్చి, భయం లేదు, నీ బాధ తొలగించాను, నీ కొడుకును షిరిడి పంపు అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అతని కొడుకు చిన్నవాడు. రోగి మరణిస్తే అంత్యక్రియలకు అతడుండాలి కదా అనుకుని కూడా సాయి చెప్పారని అతన్ని షిరిడి పంపారు. నాటి సాయంత్రం మళ్లీ బాబా కనిపించి, నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను, అతడు క్షేమంగా షిరిడి చేరినట్లు రేపు తంతి వస్తుంది అన్నారు. అలానే మర్నాడు తంతి వచ్చింది. వెంటనే రోగికి విరేచనాలు అధికమై అతడి బరువు 300 నుండి 75 పౌండ్లకు తగ్గింది. కొద్ది నెలల్లో జబ్బు తగ్గింది. తరువాత ఆగస్టు 23, 1954న బాబా అతనికి కనిపించి
చేతిలోని సట్కాను ఊగిస్తూ, నా భక్తుల ఎదుట నేనెప్పుడూ ఉన్నాను అన్నారు. రైల్వే గుమాస్తా వినాయక్ దాజీ భావే తనకు సద్గురువు లభించాలని గురుగీత నిత్యపారాయణం చేసి దత్తమందిరానికి వెళుతూ ఉండేవాడు. ఒక గురువారం ఆ మందిరంలో దత్తమూర్తికి బదులు ఎవరో మహాత్ముని సమాధి దర్శనమైంది. మరి రోజు మిత్రుని ఇంట శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి సమాధి యొక్క చిత్రపటం చూచి అదే తనకు దర్శనమిచ్చినదని గుర్తించి సాయిని తన గురువుగా సేవించసాగాడు. కాని మళ్లీ సమాధి గురువెలా అవుతుంది అని శంకించి మరొక సప్తాహం గురుగీత పారాయణ చేశాడు. స్వప్నంలో అతనికి దత్తావతారమైన శ్రీ నారాయణ మహారాజ్ ఖేడ్గావ్ బేట్ అనే సిద్ధపురుషుడు దర్శనమిచ్చారు. భావే వెంటనే ఖేడ్గావ్ చేరాడు. తిరిగి అక్కడ ఆ స్వామి దర్శనమిచ్చి, నేను సాయి వేరు కాదు, నీవక్కడికే పో అన్నారు. అతడు ఈసారి నిస్సంశయంగా సాయిని ఆశ్రయించాడు. తర్వాత ఒక సాధువు అతన్ని చేయి చూచి, నీ గురువు సాయిబాబా అని చెప్పాడు. సాయియే దత్తస్వామి. బదరీనాథుడు వి సుందర్ 1926లో బొంబాయిలో సాయి గురించి విని షిరిడి దర్శించాలనుకున్నాడు. కాని వీలు పడలేదు. మార్చి 1948లో ఒక మిత్రునితో కలిసి బదరీనాథ్ కు బయలుదేరబోతుంటే ఆ మిత్రునికి టెలిగ్రామ్ వచ్చి అకస్మాత్తుగా అతని యాత్ర నిలిచిపోయింది. ఆ చింతతో నిద్రిస్తూ ఉంటే నాటి రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది. అతడు ఒక భయంకరమైన అడవిలో నుండి బదరీనాథ్ కు నడిచి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక పెద్ద పులి 10-12 అడుగుల దూరంలో ఎదురైంది. అప్పుడతడు భయంతో సాయి బదరీనాథ్ అని నామం స్మరిస్తూ ఉంటే ఆ పులి అది చిన్నదైపోయి పారిపోయింది. వెంటనే సాయిని పోలిన ఒక వృద్ధుడు ప్రత్యక్షమై, సాయి వేరు బదరీనాథుడు వేరు అనుకున్నావా? ఇద్దరూ ఒక్కటే. ఇది తెలుసుకొని నా నామం 500 సార్లు జపించు అని చెప్పి అదృశ్యులయ్యారు. మారుతి కొత్త ఢిల్లీకి చెందిన శర్మ చాలా సంవత్సరాల కిందట బాబా పటం కొన్నాడు గాని తర్వాత దానిని పూజించలేదు. తర్వాత ఆ కుటుంబం కష్టాలలో ఉంటే ఆయనకు నా పటాన్ని పూజించు, కష్టాలు తొలుగుతాయి అని వినిపించింది. బాబా గురించి ఏమీ తెలియకపోయినా అప్పటి నుండి ఆయన బాబాను పూజించసాగాడు. కాని ఆయన భార్యకు మాత్రం మన దేవతలను వదిలి ఆ ఫకీరును పూజించడం ఇష్టం లేక హనుమంతుడినే పూజించేది. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో హనుమంతుడు దర్శనమిచ్చాడు గాని ఆయన ముఖం మాత్రం సాయిబాబాదే. అప్పటి నుండి ఆమెలో క్రమంగా మార్పు వచ్చి ఆంగ్లంలో వ్రాసిన శ్రీ సాయి లీలామృతము, శ్రీ సాయి సచ్చరిత్ర చదవడం ప్రారంభించింది. ప్రణవ స్వరూపం కొత్త ఢిల్లీలోని కుమారి విజయలక్ష్మి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తే ఆమె సమస్యలు తొలగి మనశ్శాంతి లభించింది. తన భక్తిని ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహం అవ్వాలని ఆమె బాబాను ప్రార్థిస్తే ఆమెకు 1986లో ఒక డాక్టర్తో వివాహమైంది. అతడు ఆర్య సమాజానికి చెందడం వలన అతనికి మూర్తి పూజలో నమ్మకం లేదు. ఆమె తృప్తి కోసం బాబాకు అగరొత్తి కూడా పెట్టిన ఓంకారం ఒక్కటే ధ్యానించదగినదనేవాడు. అతడు జర్మనీ వెళ్లే ముందు ఆమె తృప్తి కోసం బాబాకు పూజ చేశాడు. కాని ఏనాడో పరమపదించిన బాబా మన ప్రార్థన ఎలా వింటారు అన్నాడు. 2 రోజుల తర్వాత అతడు ఆస్పత్రిలో పడుకొని ఉండగా కలలో గాఢాంధకారం కనిపించి అందులో ఒక చిత్రమైన కాంతిగోళము, దాని మధ్య వెన్నెలలా మెరిసిపోయే కఫ్నీ ధరించి బాబా కనిపించి చేయెత్తి ఆశీర్వదించారు. వారి చేతిలో బంగారు కాంతి గల ఓంకారమున్నది. దాని నుండి వెలుగు అతనిపై పడింది. వెంటనే బాబా కన్నులు మూసుకొని ధ్యానస్థులయ్యారు. క్రమంగా ఆయన రూపం అనంతమైన విశ్వంలోని నక్షత్ర గ్రహగోళాలు, పాలపుంతలతో చేయబడిన ఎంతో పెద్ద ప్రణవాక్షరంగా మారిపోయింది. వెంటనే అతడు ఇంటికి వచ్చి ఆనంద భాష్పాలు రాలుస్తూ ఆమెకు చెప్పాడు, సాయియే ప్రణవం. నరసింహస్వామి కర్నూలులోని
త్రికూటం నటరాజబాబా గారికి సాయిని హిందూ దేవతల అవతారంగా భావించడం నచ్చేది కాదు. తర్వాత ఆయనకు శ్రీ సాయి తాము నృసింహస్వామి వేరు కాదన్న అనుభవాన్నిచ్చిన వివరం పారాయణ మహాత్మ్యం అనే అధ్యాయంలో రాశాను. అంతేగాక వారి అమ్మాయికి కూడా అలాంటి నిదర్శనమే కలిగింది. బాల పాడేరుకు చెందిన జె విశ్వేశ్వరరావు గారికి శ్రీ సాయి బాలగా ద్వారకామాయిలో దర్శనమిచ్చారు. ఈ వివరం కూడా అదే అధ్యాయంలో చూడవచ్చు. శ్రీ వెంకటేశ్వరుడు బివి రమణయ్య ఇలా వ్రాశాడు: ఒకప్పుడు నా వ్యాపారం మరొకరికి ఇచ్చివేయాలనుకున్నాను. నాటి రాత్రి సాయి స్వప్నంలో కనిపించి, అలా చెయ్యవద్దు, అలా చేస్తే నీవేం తింటావు అన్నారు. ఇంతలో ఒక స్త్రీ వారి మాటలు వినిపించకుండా నన్ను దూరంగా తీసుకెళ్ళింది. బాబా మాట వినకుండా వ్యాపారం మరొకరికి ఇచ్చినందుకు నాకెన్నో ఇబ్బందులొచ్చాయి. భరద్వాజ గారి దగ్గరికి వెళ్తే శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమన్నారు. పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులలోనే నా భార్యకు బాబా కలలో కనిపించి, మీ వారు షిరిడీ పోవాలనుకుంటున్నాడు, పోతాడా అని వెనుకటి వ్యాపారమే చేయమను అన్నారు. మొదట అందుకు ఆఫీసర్ అంగీకరించలేదు, కానీ మర్నాడే అతడు మనసు మార్చుకొని అనుమతించాడు. మేము వెంటనే నవంబర్ 12, 1987న షిరిడీ బయలుదేరి వెళ్ళాము. తుఫాను వలన రైళ్లన్నీ రద్దయ్యాయి. ఆ రాత్రి కలలో సాయి తిరుపతి షిరిడీ వేరు కాదు, అక్కడ ఇక్కడ నేనే ఉన్నాను అన్నారు. తరువాత మేము మంత్రాలయం వెళ్ళాము. అక్కడ రాత్రి నా భార్యకు స్వప్నంలో శ్రీ రాఘవేంద్ర స్వామి కనిపించారు. ఆమె మా వారు వ్యాపారం లేదని బాధపడుతున్నారు అని అంటే, ఆయన నా వైపు తిరిగి, సాయిబాబా నీకు తల్లి వంటి వారు, ఆ మహానుభావుడు చెప్పినట్లే నడుచుకో, అన్నీ ఆయనే చూచుకుంటారు అన్నారు. తర్వాత షిరిడీలో 3 రోజులుండి ఇల్లు చేరాము. సాధు స్వరూపము మహనీయులందరూ తమ రూపాలేనని ముముక్షువులకు సాయి ఈనాటికి నిదర్శనమిస్తున్నారు. మెహర్ బాబా చెప్పినట్లు దత్తస్వామిగా ఆయన మహాత్ములలో సామ్రాట్టు. వారిని ప్రార్థిస్తే ఏ మహాత్ముల ఆశీస్సులైనా భక్తులకు లభిస్తాయి. అహ్మద్ నగర్ దగ్గర బోడేగాంలో బన్నుమాయి అను దిగంబరి అయిన ముస్లిం యోగిని ఉండేవారు. నిండు యవ్వనంలోనే ఆమె దిగంబరిగా సంచరిస్తూ ఉంటే లోకులు ఆమెను పిచ్చిదనుకునేవారు. నానా చందోర్కర్ ఒకప్పుడు బాబా అనుమతితో ఆమె దర్శనానికి వెళ్ళాడు. చాలాసేపు ఆమె కనపడలేదు. సాయిని ప్రార్థించిన కొద్దిసేపట్లో ఆమె అతని ఎదుటకు వచ్చింది. నానా ఆమెకు నమస్కరించి ఆమె పాదాలలోని ముళ్ళు తీశాడు. ఆమె వెంటనే వెళ్లిపోయింది. ఆమె స్నానం చేసి తాను సమర్పించిన వస్త్రాలు, ఆభరణాలు ధరించి తన గుడారంలో నైవేద్యం స్వీకరించాలని నానా మరలా బాబాను ప్రార్థించాడు. కొద్దిసేపట్లో ఆమె మళ్లీ వచ్చి అలానే చేసింది. మరుసటి ఉదయం ఆమె దర్శనం కోసం బాబాను ప్రార్థిస్తే ఆమె 3వసారి దర్శనమిచ్చింది. సాయి దయ వలన అతడు ఎట్టి మనోవికారము చెందక ఆమెకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఇది నా అనుభవం కూడా. నేను 1967లో టైఫాయిడ్ జ్వరంతో చీరాల ఆసుపత్రిలో ఉన్నాను. ఒక గురువారం నాడు సాయి గురించి సాటి రోగులకు చెబుతూ ఉంటే ఒకరు ఆ ఊళ్ళో ఒక ఆయన ఎండా వాన లెక్క చేయక తిరుగుతూ ఉంటారని, ఆయన పిచ్చివాడో మహాత్ముడో చూడమని చెప్పారు. అది నాకు సాయి సందేశం అనిపించింది. ఆసుపత్రి నుండి డాక్టర్ గారు వెళ్ళగానే ఒక మిత్రుడు నన్ను రిక్షాలో ఆయన దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆయనకు హోటల్ పెంకుల పంచలో ఉన్నారు. వారి గుడ్డలు చినిగి ఉన్నాయి. జుట్టంతా జడలు కట్టి ఉన్నది. కూడికాలు బోద. సిగరెట్ తాగుతూ మతిలేని వానిలా నిర్వికారంగా చూస్తున్నారు. నేనెన్నిసార్లు నమస్కరించినా ఆయన పట్టించుకోలేదు. కాని వారి సన్నిధిలో నా మనసు ఎంతో ప్రశాంతమైంది. ఆయన అవధూత. ఎవరి సన్నిధిలో చిత్తం శాంతిస్తుందో వారు జ్ఞానులని రమణ మహర్షి చెప్పారు. మరో రోజు ఆయనను నేనొక్కడే దర్శించాను. మరలా అదే నిర్లిప్తత.
సకల సాధు స్వరూపి అయిన సాయిని 100 సార్లు స్మరించేలోగా నేనడగకనే ఆయన ప్రసాదం ఇవ్వాలని బాబాను ప్రార్థించాను. సుమారు 40 సార్లు స్మరించేసరికి ఆయన నాకొక సిగరెటు, అగ్గిపెట్టె ఇచ్చి కాల్చమన్నారు. నాకు అలవాటు లేదనబోయాను. కాని అది సాయి నా విశ్వాసానికి పెట్టిన పరీక్ష అని తోచి సిగరెట్టు కాల్చాను. వెంటనే మరొకటి కాల్పించారు. ఇంతలో హోటల్ సర్వర్తో నాకు ఇడ్లీ, చట్నీ, కారపొడి పెట్టమన్నారు. అతడు తెచ్చాడు గాని నాకు జ్వరమని తీసుకోలేదు. అతడవి స్వామి చేతికిచ్చాడు. ఆయన కొద్ది క్షణాలు దానికేసి చూసి నాకిచ్చి తినమన్నారు. అది మరొక పరీక్షను తలచి తిన్నాను. తర్వాత దోశ, ఉప్మా తినిపించి పాలు, కాఫీ తాగించారు. ఇంకొద్దిసేపట్లో డాక్టరు ఆస్పత్రికి వస్తారు కదా అనుకోగానే స్వామి నన్ను వెళ్లి రమ్మన్నారు. నాటి నుండి నాకు జ్వరమే లేదు. ఇలానే సాయి నాకు శ్రీ పాకలపాటి గురువుగారు, శ్రీ అవధూత వెంకయ్య స్వామి అనే మహాత్ముల ఆశీస్సులు ఎలా లభింపజేశారో వారి చరిత్రలలో వ్రాశాను. నేను గృహస్థునయ్యాక 1975వ సంవత్సరంలో మొదటిసారిగా మా అమ్మగారి ఆబ్దికం చేసుకోబోతూ ఆ రోజు ఎవరైనా మహాత్ములు భోక్తగా రావాలని ఆ ముందటి రాత్రి బాబాను ప్రార్థించాను. ఆ రోజు తెల్లవారగానే ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఆయన శ్రీరామ భక్తాగ్రేసరుడు రంగన్న బాబు గారు. ఆయనతో కూడా కొందరు సాయి భక్తులొచ్చారు. నాడు వారే భోక్తలు. ఆ రోజు వారితో కూడా వెళ్లి వాకాడులో యజ్ఞం చేస్తున్న శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ గారికి కూడా భిక్ష ఇచ్చాను. మా అమ్మ ధన్యురాలు. కారణం శ్రీ సాయి కృప. శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ, సత్సంగము చేసుకునే వారికి మహాత్ముల దర్శన ఆశీస్సులు లభిస్తాయి. చిరంజీవి విజయ్ కుమార్ ఇలా వ్రాస్తున్నాడు. మొదట నేను, నా భార్య పరాడ్ సింగాలో అవధూత అనసూయమాతను దర్శించాము. ఆమె మమ్మల్ని చూస్తూనే సాయి సాయి అన్నారు. నాటి రాత్రి విద్యానగర్ మందిరానికి ఆమె ఆశీస్సులు మనసులోనే కోరాను. వెంటనే ఆమె మరాఠీలో కొత్త మహల్ కడుతున్నారు, అక్కడ పిల్లలు భజన చేస్తారు అన్నారు. నాకు గురుభక్తి, విశ్వాసము ఉండాలని మనసులో కోరగానే అమ్మ అవధూత అవుతాడు అన్నారు. నా భార్య మాస్టర్ బాబా పటాలున్న ఫ్రేము చూపితే అమ్మ అది తీసుకుని ఒడిలో ఉంచుకొని ఎంతకు ఇవ్వలేదు. నేను శ్రీ సాయిలీలామృతమిస్తే దాన్ని పదే పదే తిరగేసి ఫోటోలతో పాటు ఒడిలో ఉంచుకున్నారు. నాకు ధ్యానం ప్రసాదించమని మనసులో చెప్పుకోగానే నీకా చింత అవసరం లేదు అన్నారు. తర్వాత నా భుజం మీద చేయి వేసి ఊరంతా తిరిగాక తాముని ఎత్తుకొని తీసుకుపోమ్మన్నారు. నేను ఆమె నిలయం చేరాక సెలవిచ్చారు. తర్వాత టాకల్ ఘాట్లో శ్రీ యుక్తుబాబా, మూర్తిజాపూర్లో శ్రీ పుండలీక మహారాజులను దర్శించి షిరిడి చేరాము. అక్కడ అవధూత శ్రీ పోతే బాబా 3 రోజులు మా వద్ద భిక్ష తీసుకుని కాళ్లు ఒత్తించుకున్నారు. మరొకరు వత్తబోతే అంగీకరించలేదు. తర్వాత మీరిద్దరూ నా వాళ్ళు అని మా ఇద్దరి చేతులు తమ తలపై నుంచుకున్నారు. తర్వాత శ్రీ గజానన్ మహారాజ్ కూడా విద్యానగర్ మందిరానికి మాకు ఆశీస్సులిచ్చారు. సత్సంగ సభ్యుడు చిరంజీవి శ్రీనివాసుల రెడ్డి కూడా 1979లో అనసూయామాతను దర్శించాడు. అప్పుడామె గుడ్డ కప్పుకొని నిద్రపోతున్నారు. అతడు పండ్లు ఆమె పాదాల వద్ద ఉంచి ధ్యానాన్ని కూర్చోగానే ఆమె లేచి ఆ పండ్లు దుప్పటిలోకి తీసుకుని నీ ఇహపరాల గురించి నీకెట్టి చింత అక్కర్లేదు అన్నారు. ఒకరోజు తమను ఎత్తుకునే అవకాశం అతనికిచ్చి తర్వాత భక్తులు ఇచ్చిన తినుబండారాలన్నీ అతని వైపే విసిరారు. అతడు ఈమె రూపంలో కూడా బాబానే ఉన్నారా అనుకోగానే దైవమే అన్ని రూపాలలోనూ ఉన్నాడు. ఒక క్షణం నా కేసి చూసి మరుక్షణం చూడవేమి అన్నారు. తర్వాత సుమారు 20 నిమిషాలు తదేకంగా అతని కేసి చూసి నీవు నన్ను ఏ దృష్టితో చూస్తావు, బాబానే ఇక్కడున్నారు అన్నారు అమ్మ. అశోక్ కుమార్ ఆనంద్ తన అన్నగారు బాబాను పూజిస్తుంటే చూచి బాబా భగవంతుడైతే
గురునానక్ రూపంలో దర్శనమివ్వాలి అనుకున్నాడు. తర్వాత అతనికి ఒక కల వచ్చింది. ఒక అడవిలో అతడు బాబా ఉన్నారు. అతడు తన కోరిక తెలపగానే బాబా ఏవో సైగలు చేసి అతనిని ఒక కుటీరంలోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టి వారు మరో గదిలోకి వెళ్లి ఇక రాలేదు. అతడు ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ గురునానక్ నవ్వుతూ, నీ సందేహం తీరిందా అన్నారు. ఆ కంఠధ్వని బాబాదే. మళ్ళీ ఆయన, కొద్ది రోజుల్లో మీ ఇంట్లోని బాబా పటం కింద గురునానక్ పటం ఉంటుంది అన్నారు. తర్వాత ఒక దీపావళికి అతని అన్నగారు ఒక గురునానక్ బొమ్మను బాబా పటం కిందగా పెట్టారు. వి ఆదినారాయణ రెడ్డి అతని తల్లిని అనుసరించి శ్రీ వెంకయ్య స్వామిని సేవిస్తున్నారు. ఆయన ఇలా వ్రాశాడు: నేను శ్రీ సాయి లీలామృతం చదివినప్పటి నుండి సాయినామం స్మరించడం అలవాటైంది. వెంకయ్య స్వామి భక్తుడనైన నేను అలా చేయకూడదేమో అనుకునేవాణ్ణి. ఒకనాటి రాత్రి స్వామి నాకు కలలో కనిపించి, ఏ నామమైనా ఒకటే లేయ్యా అన్నారు. అలానే వైద్యుల సుధాకర్ తమ్మునికి వారి అక్క కుమార్తెనిచ్చి వివాహం చేయాలనుకున్నారు, కాని అబ్బాయి ఒప్పుకోలేదు. ఆ వివాహం జరిగితే శ్రీ వెంకయ్యస్వామి సమాధి వద్ద కొత్త దంపతులను నిద్ర చేయిస్తానని మొక్కుకున్నారు. మాసంలోగా ఆ అబ్బాయి అంగీకరించాడు. వివాహం అవగానే దంపతులు గొలగమూడి ఆశ్రమంలో నిద్ర చేశారు. నాటి రాత్రి అమ్మాయికి కలలో సాయి కనిపించి, నీకు పెళ్ళయింది కదా, సత్యనారాయణ వ్రతం చేయి అన్నారు. మా ఇల్లు చిన్నది, పెద్ద ఇల్లు కట్టించివ్వు, చేస్తాను అన్నదామె. బాబా ఆమెకు వెంకయ్య స్వామి భక్తులకిచ్చే దారమిచ్చి మెడలో వేసుకోమన్నారు. నిద్ర లేచేసరికి ఆమె పడక మీద దారమున్నది. శ్రీ వెంకయ్య స్వామి కూడా దత్తావతారమైన సాయి రూపమే. కేవీఎస్ సుబ్రహ్మణ్యం కేరళ తమిళ దేశాలలో పనిచేస్తున్నప్పుడు ఒక మిత్రుడు బలవంతంగా క్విలన్ వద్దనున్న ఒక స్వామి దర్శనానికి తీసుకువెళ్లాడు. భక్తులందరూ అతడి హుండీలో ₹1 వేసి వారికి నమస్కరిస్తున్నారు. సాయి భక్తుడైన సుబ్రహ్మణ్యం గారిని చూచి, ఆ స్వామి, ఆగు, నీవు వేయవద్దు. నీవు కొలిచే సాయి బ్రహ్మచారి, మహాశక్తి స్వరూపం, సాక్షాత్తు భగవంతుడు. నీవు నా వద్దకే కాదు, ఇంకెవ్వరి వద్దకు ప్రశ్నలకు వెళ్ళొద్దు. వారి రక్షణ నీకెప్పుడూ ఉంటుంది అన్నారు. శ్రీమతి శోభా శర్మ ఇలా వ్రాశారు: ఒకసారి నాకు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు హరిహర మహారాజు అను మహాత్ముడు నాకు ఆయుర్వేద మందు, యోగాసనాలు చెప్పారు. వాటితో వారంలో కోలుకున్నాను. తర్వాత ఒకరోజు మా వారికి ధ్యానంలో బాబా కనిపించి, నా అనుగ్రహం ఆ మహాత్ముని ద్వారా మీకు ప్రకటమవుతున్నది అన్నారు. తర్వాత మా వారు హరిహర మహారాజును కలుసుకున్నప్పుడు ఆయన ప్రసంగవశాత్తు, శ్రీ సాయిబాబా ఉచ్చకోటిలోని మహాత్ములు, నేను కూడా షిరిడి దర్శించాలనుకుంటున్నాను అన్నారు. నాకు మరోసారి ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మా వారు బాబాను ప్రార్థిస్తూ ఉండగా ఒక దృశ్యం కనిపించింది. మా గది ద్వారం దగ్గర కమండలము, జపమాల ధరించిన మహాత్ముడు నిలచాడు. ఆయనతో ఉన్న శిష్యులు వెళ్లిపోదామని ఆయనను తొందర చేస్తూ ఉంటే ఆయన, ఆగు, ఇక్కడొక భక్తుడు ఆపదలో ఉన్నాడు అన్నారు. 3వ రోజున హరిహర మహారాజ్ గారు స్వయంగా మా ఇంటికొచ్చి నాకు చికిత్స తెలిపారు. దానితో నా వ్యాధి త్వరలో తగ్గిపోయింది. గుంటూరులో నల్లపాడు వద్ద సాయిబాబా మందిరం నిర్మించే ముందు ఆ మందిర స్థలాన్ని మహనీయుల పాదస్పర్శతో పవిత్రం చేయదలచి ఎందరో భక్తులు శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశారు. కర్నూలు వద్ద నుండి శ్రీ అవధూత రామిరెడ్డి గారిని తీసుకురావడానికి వెళ్లారు. కాని వారు సామాన్యంగా రారని ఎందరో ఆ భక్తులను వారించారు. కాని ఆయన వచ్చి మందిర స్థలంలో, కుటీరంలో సుమారు 20 రోజులు ఉన్నారు. అలానే 1986లో శంకుస్థాపనకు శ్రీ రామిరెడ్డి తాతగారు కన్యాకుమారి నుండి అవధూత మాయి అమ్మ రావాలని భక్తులు ఆ 2 గ్రంథాలు పారాయణ చేశారు. ఆ సద్గురుని అనుగ్రహం వల్ల ఆ 2 అవధూతలు అచట
2 చోట్ల శంకుస్థాపనలు చేశారు. 2 అవధూతలు ఒకే మహత్కార్యంలో కలవడం ఎంతో అరుదు. తర్వాత నేను తాతగారిని ఈ శాల ఎవరిది అని అడిగాను. ఆయన సంతోషంగా మన నాయనది కదా, సాయిబాబాది కదా అన్నారు. ఎంతో కాలంగా నిరంతరం శ్రీ సాయి గురించి వ్రాయడము, చదవడము, చెప్పడము, ఇలా సాయిని స్మరిస్తుండడం వల్ల కాబోలు మొదట రామిరెడ్డి తాత గుంటూరు వచ్చినప్పుడు ఒంగోలులో మన ఇంటికి వచ్చి కొద్ది గంటలు ఉండి మాతో కలిసి గొలగముడికి వచ్చారు. దారిలో ఒకరు, తాత దత్తస్వామి ఎక్కడున్నారు అంటే, ఆయన ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లో ఉన్నారు అన్నారు. నా సేవతో దత్తస్వామి శ్రీ సాయి సంప్రీతులై మనింట్లో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను. అలానే మాయి అమ్మను గుంటూరు తీసుకువెళ్తూ ఆ వ్యాన్ మన ఇంటి ముందు ఆగింది. అంత దీర్ఘమైన ప్రయాణం వలన అమిత వృద్ధురాలైన అమ్మ ఎంతగానో అలసి ఉంటారని తలచి సాధ్యమైనంత త్వరగా గుంటూరుకు పంపివేయాలనుకున్నాను. కాని మనసులో మాత్రం వారు రావాలనే ఉన్నది. వ్యాన్లోనే భజన, ఆరతి, నైవేద్యము అయ్యాక అమ్మ బహిర్దేశానికన్న వంకతో వ్యాన్ దిగి మనింటి వరండాలో సుమారు 1 గంట కూర్చొని వెళ్లారు. ఇది సత్సంగ ఫలమే, పారాయణ ఫలితమే. గుంటూరు వెళ్లేదారిలో అమ్మ అనేక సార్లు సాయిబాబా అని స్పష్టంగా అన్నారట. తిరుగు ప్రయాణంలో శ్రీ సీతారామయ్య షిరిడీ నుండి తెచ్చిన సాయి వస్త్రం ఒకదానిని అమ్మ పాద స్పర్శ కూడా కోరి అమ్మ పాదాలపై ఉంచారు. కాని వీడ్కోలు సమయంలో అమ్మ ఎంతో ఆత్రంగా దానిని లుంగచుట్టి తమ ఒడిలో ఉంచుకొని తిరిగివ్వక తమతో కూడా తీసుకుపోయారు. దత్తావతారమైన సాయి వస్త్రమంటే ఆమెకు కూడా అంత ప్రీతి కాబోలు. గుంటూరులో కూడా ఒక రాత్రి అమ్మ ఎక్కడా విశ్రమించడానికి అంగీకరించక శ్రద్ధగా చరిత్ర పారాయణ చేసుకునే ఒక భక్తుడింట తమకై తామే రాత్రంతా విశ్రమించారు. అది పారాయణ సత్సంగాల మహిమ. వి బాబా ప్రసాద్ ఇలా వ్రాస్తున్నాడు. శ్రీ సాయి లీలామృతం 20 సార్లు పారాయణ చేశాను. బాబా 2-3 సార్లు స్వప్న దర్శనమిచ్చి మా సమస్యలెన్నో తీర్చారు. నేనీ మధ్య కంచి కామకోటి పీఠాధిపతులు పెద్ద స్వామి వారి దర్శనానికి వెళ్లాను. ఆ రోజు వారిని దూరం నుండి కూడా చూడలేమనిపించేంత జనం వచ్చారు. నేను కొద్దిసార్లు సాయినామం స్మరించగానే స్వామి లేచి మేమున్న చోటికొచ్చి ఆశీర్వదించి వెంటనే వెళ్లి యథాస్థానంలో కూర్చున్నారు. చిరంజీవి కెవి రంగారావు ఇలా వ్రాశాడు. ఒక ఆదివారం శ్రీ అవధూత రామిరెడ్డి గారి దర్శనానికి వెళ్లాను. వారింటి వద్ద లేరు. 10 రోజులుగా భక్తులకు వారి దర్శనం లభించలేదట. నేను సాయిని ప్రార్థిస్తూ ఉంటే వారొకసారి వచ్చి కోపంగా మాట్లాడి వెళ్లిపోయారు. కొద్దిసేపట్లో మళ్లీ వచ్చి నమస్కరించగానే వెళ్లిపోయారు. ఈసారి వారు సామాన్యంగా కూర్చునే చోట అగరవత్తులు, నైవేద్యము ఉంచి సాయిపై పాటలు పాడుకుంటున్నాను. ఈసారి ఆయన వచ్చి నే పెట్టిన నైవేద్యం పక్కనే కూర్చొని నాకు ప్రసాదము, ఆశీస్సులు ఇచ్చి నాకేసి చూచి నా జీవితంలో మరువలేని రీతిన అలౌకికమైన నవ్వు నవ్వారు. నా శ్రీ సాయిలీలామృతం పారాయణ వల్లనే నాకీ మహనీయుని దర్శనం లభించింది. సి దయాళ్ శరణ్ ఇలా వ్రాశారు. మేం పారాయణ మొదలుపెట్టినప్పటి నుండి మహనీయులు మా ఇంటికి రావడం జరుగుతున్నది. కర్నూలులో శ్రీ ఖాన్ సాహెబ్ అనే మహనీయులు ఎప్పుడూ ధ్యానంలో ఉంటూ ఎవరితో పలకకుండా పిచ్చివాన్లా తిరుగుతూ భక్తులను తరిమేస్తూ ఉండేవారు. వారిని తరచుగా దర్శిస్తూ వారు మా ఇంటికి వస్తే బాగుండుననుకునేవాణ్ణి. కాని పిలిచే ధైర్యం లేదు. అక్టోబర్ 18, 1984 సాయంత్రం 4 గంటలకు నేను నమస్కరించగానే వారు మంచినీళ్లు, తర్వాత బిర్యానీ కావాలన్నారు. అవి తెప్పించే లోపలే వారు నా చేయూతతో లేచి ఒక రిక్షాలో కూర్చొని నన్ను పక్కనే కూర్చోమన్నారు. వారి దగ్గరికి వెళ్లడమే భయం.
పక్కనే కూర్చోవడానికి మరీ భయం. ఒక పక్కగా ఒదిగి కూర్చొని రిక్షాను మా ఇంటికి పోనీయమన్నాను. ఇల్లు చేరగానే ఇంట్లో సత్సంగంలోని భక్తులందరూ బయటికి వచ్చి వారి దర్శనం చేసుకున్నారు. స్వామి బిర్యానీ ఉన్నదా అన్నారు. నేను మాంసం ఉన్నదని చెప్పి మా ఇంట్లో తయారైన చపాతీలు, తెప్పించిన ఆ మాంసాహార పొట్లము తీసుకున్నాను. వెంటనే ఆయన మళ్లీ నన్ను రిక్షాలో కూర్చోబెట్టుకొని బయలుదేరి లాల్ మసీదు పక్కన ఒక హోటల్లోకి వెళ్లి నేను తెచ్చిన చపాతీలే తిన్నారు. ఈ అదృష్టం నాకు చరిత్రల పారాయణ వల్లనే కలిగింది. డి భాస్కర్ లక్ష్మి ఇలా వ్రాసింది: స్వప్నంలో బాబా దర్శనం ఆశించి శ్రీ సాయిలీల అమృతం పారాయణ చేశాను. 1984 మే 30 తెల్లవారుజామున కలలో బాబా గుడికని వెళ్ళాను. ఒక చిన్న కుటీరంలో పాలరాతి పలకపై అవధూత చెవిటమ్మమ్మ కూర్చొని ఉన్నారు. ఆమె బాబా అన్న భావంతో నేను నమస్కరించేసరికి నన్ను దగ్గరకు పిలిచి నా చేతిలో ఊది వేశారు. తాము అమ్మ వేరు కాదని, దగ్గరలో ఉన్న ఆమెను సేవించుకోమని సాయి తెలిపారు. మరో రోజు అమ్మ పుణ్యతిథి కరపత్రం మాకు చేరింది. శ్రీ సాయి లీలలకు జాతి, దేశ, మత భేదాలు లేవు. మొదట నేను షిరిడీ దర్శించాక సశరీరులైన సద్గురువు కోసం అన్వేషిస్తూ 1968లో జిల్లెళ్లమూడిలో కొంతకాలం ఉన్నాను. అప్పుడు అక్కడున్న కుమారి మార్వా అనే అమెరికన్ మహిళ సాయి గురించి విని షిరిడీ దర్శించాలనుకున్నది. కాని అకస్మాత్తుగా ఆమె తల్లికి జబ్బు చేయడం వలన ఆమె వెంటనే తన దేశానికి బయలుదేరుతూ నాతో బాబాలో శక్తి లేదు, నేను షిరిడీ చూడకుండానే వెళ్ళిపోతున్నాను అన్నది. కాని బొంబాయిలో తుఫాను వలన విమానాల రాకపోకలు 48 గంటలు ఆగిపోయాయి. అప్పుడామె టాక్సీలో షిరిడీ చేరింది. నాడు విజయదశమి. బాబా మహాసమాధి స్వర్ణోత్సవం వైభవంగా జరుగుతున్నది. ఆమె సాయిని దర్శించి అమెరికా చేరి ఇలా వ్రాసింది: బాబా నాకు డిసెంబర్ 1, 1970న కలలో కనిపించారు. నాటి నుండి రోజూ నాకు క్రీస్తు గురించి బోధిస్తున్నారు. ఎంత అద్భుతమో! ఇప్పటి నుండి ఆయన నాకు బాబా క్రీస్తు. ఇట్లు సోదరి మార్వా. 1951 సంవత్సరంలో ఒక రాత్రి సురాజ్ బాయికి స్వప్నం వచ్చింది. ఆమె భర్త శవాన్ని శ్మశానానికి తీసుకుపోతుంటే ఆమె శోకిస్తోంది. ఇంతలో కఫ్ని, తలగుడ్డా గల ఫకీరు కనిపించి, నీ భర్త బ్రతుకుతాడు, దుఃఖించకు అన్నారు. తక్షణమే ఆమె భర్త బ్రతికాడు. ఆ రాత్రే వేరే ఊళ్ళో ఉన్న ఆమె భర్తకు జబ్బు చేసి చిత్రంగా తగ్గిపోయింది. అతనిని కాపాడినదెవరా అని ఆమె ఆశ్చర్యపడింది. తమ జైన మతంలో అలాంటి వారెవరూ లేరు. ఒక మిత్రుడు సాయిపటం చూపినప్పుడు ఆ ఫకీరు ఆయనేనని గుర్తించి సాటి మతస్థుల విమర్శలు లెక్క చేయక పూజించసాగింది. తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు తాను కలలో చూచినది షిరిడీ అని గుర్తించింది. శ్రీమతి ఆర్ ఫెర్నాండెజ్ క్రైస్తవ మహిళ. వీరబ్బాయి ఆంథోనీకి స్నానం చేసినప్పుడల్లా జ్వరం వచ్చేది. డాక్టర్ ఎక్స్రే చూచి అతని ఊపిరితిత్తుల్లో మచ్చ ఉందని చెప్పి 15 రోజులు మందిచ్చినా తగ్గలేదు. అప్పుడామె ఆర్తితో మేరీమాతను ప్రార్థించగా ఆమెకు డాక్టర్ చౌదరి అనే హోమియో వైద్యులు గుర్తొచ్చి అబ్బాయిని ఆయనకు చూపించారు. ఆయన మొదట వైద్య నిపుణుని చేత మందిప్పించండి, తగ్గకపోతే సాయిబాబాను ప్రార్థించి నా వైద్యం ఆరంభిస్తాను అని అబ్బాయి వీపు ప్రేమతో నిమిరారు. తర్వాత అబ్బాయిని వైద్య నిపుణుని వద్దకు పంపి ఆమె బాబాను స్మరిస్తూ ఉన్నది. చికిత్స ప్రారంభించకనే ఆ రోజు నుండే అతడు స్నానం చేసి తృప్తిగా భోజనం చేసినా ఏ రోజు జ్వరం రాలేదు. తన కుమారుని కాపాడినదెవరా అని ఆమె ఆలోచిస్తూ ఉండగా తలుపు తట్టిన చప్పుడైంది. చూస్తే నీలి కళ్ళు, తెల్లని కఫ్నీ గల ఒక ఫకీరు వాకిట్లో ఉన్నారు. ఆయన ఒక చొక్కా అడిగారు. ఇంట్లోని చొక్కాలు ఆయనకు పెద్దవవుతాయి.
వాటిని సరిచేయించి ఇస్తానని చెప్పి దక్షిణ తెచ్చేసరికి ఆయన లేరు. తర్వాత వారి అబ్బాయిని చూచిన స్పెషలిస్టు ఇక అతనికి మందు అక్కర్లేదని చెప్పాడు. ఈ లీల గురించి చెబితే డాక్టర్ చౌదరి, నమ్మిన వారికి బాబా ఎన్నో దివ్యానుభవాలిస్తారు. ఒక ఏకాదశి నాడు ఒక ఫకీరు వచ్చి నా వద్ద 25 పైసలు దక్షిణ తీసుకుని వెళ్ళగానే వారు సాయిబాబాలా ఉన్నారని గుర్తొచ్చి మళ్లీ చూడాలని ఎంత వెతికినా కనిపించలేదు అన్నారు. నాటి నుండి శ్రీమతి ఫెర్నాండెస్ గారి జీవితంలో ఎన్నో సమస్యలు సాయి పరిష్కరిస్తున్నారు. జనవరి 23, 1982న ఆమె షిరిడీ దర్శించారు. సాయి భక్తులు జేమ్స్ వుడ్ కు 1978లో మూత్రపిండాలు పనిచేయక 6 మాసాలు మృత్యుముఖంలో ఉన్నాడు. వాటి బదులు డాక్టర్లు యంత్రాలను అతని శరీరానికి తగిలించి ప్రాణం కాపాడచూచారు. కాని అతని శరీరం వాటిని అంగీకరించలేదు. ఇంకెవరైనా దానం చేసిన మూత్రపిండాలు కూడా అతనికి ఉపయోగపడవు అన్నారు వైద్యులు. సోదరి లెస్లీ బానీ అతని బాగోగులు విచారిస్తున్నది. 6 మాసాలు అతడు చావు బతుకుల మధ్య ఉండగా ఒకరోజు ఆమెతో ఒక షిరిడీ సాయి భక్తుడు వచ్చి, భయం లేదు, షిరిడీ సాయి భగవంతుడు, ఆయనను ప్రార్థించి ఈ విభూతి సేవించండి, ఆయన మీ మూత్రపిండాలు బాగు చేయగలరు అని చెప్పి అతడు క్రైస్తవుడు కనుక బైబిల్లోని పరలోక ప్రార్థనను సాయిపరంగా వ్రాసిన చీటీ ఊది ఇచ్చారు. అది సేవిస్తూ ఉంటే 3వ నాటికల్లా అతని మూత్రపిండాలు ఏ చికిత్స లేకుండానే చక్కగానే పనిచేసాగాయి. వైద్యులందరూ ఇట్టి అద్భుతం ఏ ఆసుపత్రిలోనూ ఇంతవరకు జరగలేదు అన్నారు. నాటి రాత్రి కలలో అతనికి సాయి కనిపించి, నేనిలా రక్షించడం ఇదే చివరిసారి అన్నారు. మరుక్షణమే రాతి మీద కూర్చున్న సాయి పక్కనే ఆ సాయి భక్తుడు కనిపించి, ఇక నుండి నీవు ఈయన్ని ఆశ్రయించాలి అన్నాడు. తన మొక్కు చెల్లించుకోవడానికి 1979లో అతడు షిరిడీ దర్శించాడు. యావజ్జీవితము నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు దృష్టి సారిస్తే సాయి సమాధానం ఇస్తున్నారు. ఇటువంటి నాస్తిక ప్రముఖులు వెనుకటి తరాలలో గుడిపాటి వెంకటాచలం, కె సభ, త్రిపురనేని గోపీచంద్, గోరాగార్లు. వారిలో మొదటి 3 తమ దృష్టిని సరి అయిన మహనీయులపై సారించి పరివర్తన చెందారు. గోపీచంద్ 1954లో కర్నూలులో ఉన్నారు. వారి శ్రీమతికి ప్రసవం కష్టమై ప్రమాద స్థితిలో ఆస్పత్రిలో ఉన్నారు. 3వ రోజు ఆయన సాయి మందిరం పక్కగా వెళుతూ అప్రయత్నంగా, బాబా శక్తిమంతులే అయితే నా భార్యకు వెంటనే ప్రసవం అవ్వాలి అనుకున్నారట. ఆయన ఆస్పత్రి చేరేలోగా ఆయన భార్యకు ఒక దివ్య దర్శనం అయ్యింది. కఫ్ని, తలకు గుడ్డ ధరించిన వృద్ధ ఫకీరు ఆమె పక్కన కూర్చొని, బిడ్డ భయం లేదు, ప్రసవం అవుతుంది అని చెప్పి నొసట ఊది పెట్టి కొంత నీటిలో తాగించారట. తక్షణమే ప్రసవమై ప్రమాదం తప్పింది. బాబు పుట్టాడు. అలా జరిగినది ఆయన ప్రార్థించిన క్షణంలోనేనని తెలిసి గోపీచంద్ తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టారు. అలానే నాస్తికుడు, ప్రముఖ రచయిత కె సభ ఇలా వ్రాశారు: నేను ఆపాదమస్తకము మంటలలో మగ్గుతున్నట్లు బాధలతో, జబ్బుతో మంచంలో ఉన్నప్పుడు శ్రీ సాయి లీలామృతం చదివాను. మధ్యాహ్నం మగతలో శ్రీ సాయి కనిపించి టీ అడిగారు. సాయంకాలం 5 గంటలకు నా జబ్బు తగ్గుతుందన్నారు. తర్వాత కలలో వర్షం వచ్చింది, ఒక పాము వచ్చింది. కొందరు రమణాశ్రమం వైపుకు ఒక శవపేటిక మోసుకెళ్తున్నారు. నిద్ర లేచాక బాబాలాగా తలగుడ్డ చుట్టుకొని టీ తెప్పించి నేనే తాగాను. వర్షం వచ్చింది. 5 గంటలకు జబ్బు నయమైంది. 7 గంటలకు ఒక పాము వచ్చింది. ఇవన్నీ స్వప్నంలో లాగానే జరిగాయి. కాని శవపేటిక, సాయి వదిలి వెళ్లిన తుండుబట్ట మాత్రమే కనిపించలేదు. మీకే సభ. సాయి తమ వ్యాధి తగ్గించి మృత్యువు నుండి రక్షించారని వారి భావం. జాస్తి శేషగిరిరావు గారు 54వ సంవత్సరం వరకు నాస్తికుడు. మిత్రుడు భాస్కర్ రావు ఎన్నిసార్లు సాయి గురించి చెప్పినా
పేడ చెవిన పెట్టేవాడు. ఒకరోజు వారి మరదలు మీరాబాయి చేసే బాబా భజనకు పిలిస్తే వెళ్లారు. భజన వింటూ సాయిబాబా పటం చూస్తూ ఉంటే కళ్ళు మూతపడి తెరవడం ఆయన వల్ల కాలేదు. కన్నీరు కారసాగింది. తర్వాత ఒక రాత్రి కలలో తలపాగా చుట్టుకున్న పండు ముసలి ఒకరు నులక మంచం మీద పడుకున్నారు. ఆయన కాళ్ల వైపుగా వెళ్తున్న శేషగిరిరావు గారిని ఆయన కాలుతో చాచి తన్నారు. కింద పడ్డ శేషగిరిరావు పట్టరాని కోపంతో ఆయన్ను మంచం మీద నుంచి లాగి చెంపలు వాయించి కింద పడదోసి కాళ్లతో తంతున్నారు. పక్కనే ఉన్న మిత్రులు ఒకరు వారించడంతో పశ్చాత్తాపంతో ఆయన్ను క్షమాపణ వేడారు. ఆయన నవ్వి శేషగిరిరావు గారి భుజం మీద చేయి వేసి, నీకు రైలు కూత వినపడడం లేదా అన్నారు. శేషగిరిరావు గారు ముందుకు వంగి చూస్తే అక్కడ 2 రైలింజన్లు ఢీకుంటున్నాయి. వెంటనే లేచి కల గురించి చెబితే భాస్కర్రావు గారు శేషగిరిరావు గారిలోని ఆస్తికత్వానికి నాస్తికత్వానికి యుద్ధం జరిగి నాస్తికం నశించింది అన్నారు. తర్వాత మిత్రులతో కలిసి షిరిడీ వెళ్తూ కారణం లేకనే కన్నీరు కారి పసిబిడ్డల వెక్కి వెక్కి ఏడ్చారు శేషగిరిరావు గారు. అక్కడ అందరూ సాకోరి చూచి వస్తుంటే దారిలో ఒక విచిత్రమైన సువాసన ఫర్లాంగు దూరం వారిని వెంటాడింది. అది అగరవత్తులది, పువ్వులది కాదు. అది సాయివారి చెంతనున్నట్లు సూచన అని ఒకరు, తాను పూజించమన్న హెచ్చరిక అని మరొకరు వివరించారు. శ్రీ సాయి నాలోని నాస్తికత్వాన్ని పూర్తిగా తొలగించి నా అంత్యదశలో జ్ఞాన మార్గం చూపినందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను అని చెప్పారాయన. శ్రీ సాయిది ఖండాంతర లీల, అఖండ లీల. ఆ రోజుల్లోనే రష్యా జపాన్ యుద్ధంలో పాల్గొనిన కెప్టెన్ జహంగీర్ షా నౌకలను రక్షించారు సాయి. ప్యారే కిషన్ వాలీకి 1972లో షిరిడీకి వెళ్లి రాగానే ఆ మరో రోజే ఎన్నో ఉద్యోగాలొచ్చాయి. బాబా వద్ద చీట్లు వేస్తే ఎంవి ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్ గా చేరమని సందేశం వచ్చింది. అతడు అందులో చేరిన నాటి నుండి తన నౌకను కాపాడుతుండమని నిత్యము సాయికి 2 అగరత్తులు వెలిగించి ప్రార్థించేవాడు. చిత్రం, ప్రతిసారి ఒక అగరొత్తి విధిగా ఆరిపోయేది. మే 17, 1972లో ఒకసారి ఆ నౌక కలకత్తా నుండి అండమాన్కు 2 సార్లు బయలుదేరి సముద్రం కల్లోలంగా ఉండడం వలన వెనుకకు రావలసి వచ్చింది. 3వసారి నడి సముద్రం చేరాక గాలివాన ప్రారంభమై నౌక ఒరగనారంభించింది. కారణం ఇంజనీర్లకు కూడా అర్థం కాలేదు. ఎంత యత్నించినా నౌకాశ్రయం నుండి సహాయం రాలేదు. నౌకలోకి నీరు వచ్చి కొందరు నావికులు లైఫ్ బెల్ట్లు కూడా తీసుకోలేకపోయారు. అవి నీటిలో మునగకుండా కాపాడుతాయి. చివరకు నౌక మునిగిపోవడం తథ్యమని తెలిసి అందరూ సముద్రంలోకి దూకి సుమారు అర్ధరాత్రి గాఢాంధకారంలో కారు మబ్బుల కింద 15 అడుగుల అలల మధ్య తిండి నీరు లేకుండా కొట్టుమిటులాడారు. ఇలా 30 గంటలయ్యాక అతడు ఇక శక్తి లోపించి చనిపోవడం తథ్యమని తలచి బాబాను ఆర్తితో ప్రార్థించగానే ఒక పెద్ద దుంగ చేతికి చిక్కింది. చివరకు జలకేంద్ర అనే మరొక నౌక అటుగా పోతూ వారందర్నీ రక్షించింది. కిషన్ వాలీని ఆ నౌకలోకి లాగుతున్నప్పుడు అతడు 20 అడుగుల వరకు పైకి వచ్చి 3 సార్లు నీటిలో జారి పడిపోయి స్పృహ కోల్పోయాడు. మెలకువ వచ్చేసరికి 103 డిగ్రీల జ్వరం, ఒంటి నిండా కట్లు ఉన్నాయి. త్వరలో కోలుకున్నాడు. నడి సముద్రంలో కూడా సాయికి తన భక్తుని కేక వినిపిస్తుంది. బి నరసింహం గారు మస్కట్లో విమాన దళంలో పనిచేస్తున్నాడు. 1984వ సంవత్సరంలో ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు శ్రీ సాయి చరిత్ర ఇచ్చాడు. ఆ పారాయణ అయిన రాత్రి బాబా కలలో కనిపించి, నన్ను నమ్ముకో, కష్టాలు తీరుతాయి, తర్వాత వృత్తిరీత్యా ట్రైనింగ్ కు లండన్ వెళ్తావు అని చెప్పి అదృశ్యమయ్యారు.
1985వ సంవత్సరంలో అది నిజమైంది. వారి శ్రీమతి 1986లో విమానంలో బొంబాయి చేరి టాక్సీలో వెళుతున్నారు. నాడు పెద్ద గాలివాన. అర్ధరాత్రి టైరు బ్రద్దలై టాక్సీ ఆగిపోయింది. గాలివాన వలన మరే కారు దొరకలేదు. సాయిని ప్రార్థించగానే ఒక కారులో తెల్లని కఫ్నీ ధరించిన ఒక వృద్ధుడు వచ్చి అల్లా అచ్చాకరేగా అని ఆమెను ఇంటి వద్ద దించి డబ్బులు ఇచ్చేలోగా అతడు మళ్లీ అవే మాటలని వెళ్లిపోయాడు. ఆమె ఇల్లు చేరే ఆతృతలో ఆయన్ను పట్టించుకోలేదు. తర్వాత షిరిడీ చేరి ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు ఆమెకు గుర్తొచ్చింది. ఆ వృద్ధుడు అచ్చం సాయిబాబాలాగానే ఉన్నాడు. జి సూర్యప్రకాష్ పశ్చిమ జర్మనీలో తల్లిదండ్రులతో చెల్లెలతో కలిసి చదువుకుంటూ ఉన్నాడు. అతడు 1985లో మన దేశానికి రాగానే కేవలం తన వారి బలవంతం మీద షిరిడీ వెళ్ళాడు. అక్కడ సంస్థానంలో కాలు పెడుతూనే పెద్ద సాయిబాబా పటము, దాని క్రింద నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి ఉంచుతాను అన్న వాక్యము చూచాడు. ఎంతగా యత్నించినా కూడా దాని నుండి దృష్టి నిగ్రహించుకోలేకపోయాడు. మందిరంలో కూడా ప్రగాఢమైన శాంతి అనుభవించాడు. పశ్చిమ జర్మనీ వెళ్ళినప్పటి నుండి అతని మనసంతా సాయిబాబా మీదే పరిగెడుతున్నది. ఒకసారి స్వప్నంలో బాబా పటం కనిపించింది. తర్వాత అతనికి గణిత శాస్త్రంలో మౌఖిక పరీక్ష జరగనున్నది. అంతకుముందు 2 సార్లు ఆ పరీక్షలో విఫలుడయ్యాడు. సామాన్యంగా 3వ అవకాశం ఇవ్వరు. అలాంటిది అతనికి ఇచ్చారు. ఈసారి పాస్ అవ్వకపోతే అతడు కోరిన పై చదువు సాధ్యం కాదు. అతడు మౌఖిక పరీక్షలో తన వంతు కోసం ఎదురు చూస్తూ ఉంటే అతని బోధకులతో మాట్లాడడానికి వచ్చిన ఎవరో వ్యక్తి ఇతనిని ప్రత్యేకించి పలకరించి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళాడు. పరీక్షలైపోయి అతడు ఫలితం కోసం వేచి ఉండగా ఆ వ్యక్తి మళ్లీ ఇతనిని పలకరించి వెళ్ళాడు. నాడు గురువారం. అతడు ఆంగ్లంలోని శ్రీ సాయిలీల అమృతం ఆ ముందటి రోజే పారాయణ పూర్తి చేశాడు. పారాయణ మొదలుపెట్టినప్పటి నుండి అతనికి ఏకాగ్రత కుదరనారంభించింది. నాడు పరీక్షలో అన్నీ అతనికి తెలిసిన ప్రశ్నలే అడిగారు. అతడు ఆశించిన కంటే ఎంతో అధికమైన విజయం పొందాడు. తర్వాత మరొక పారాయణ చేయగానే మరొక పరీక్ష కూడా పాస్ అయ్యాడు. సినిమాలు, డిస్కోలు, విందుల పిచ్చి వాటికై అవే తొలగాయి. డాక్టర్ ఎం విజయ్ కుమార్ ఇలా వ్రాశాడు: మా బంధువు డాక్టర్ కెవి సాయి లండన్లో 14 సంవత్సరాలుగా వైద్యుడిగా ఉంటున్నాడు. అతడు 1983లో ఒకరోజు స్పృహ తప్పి పడిపోతే పెద్దాసుపత్రికి తీసుకువెళ్లారని ఫోను వచ్చింది. మేము ఆర్తితో సాయిని ప్రార్థించాము. మరుసటి రోజు తెల్లవారుజామున నాకొక కల వచ్చింది. ఆపరేషన్ థియేటర్లో సాయి మా వాడికి ఆపరేషన్ చేస్తూ తమ పిడికిలి తెరిచారు. అందులోంచి ఒక నల్లని తాచు మా వాడి పుర్రెలో చొరబడి ఒక నల్లటి ముద్దను బయట వేసింది. బాబా, ఇక భయం లేదు, అవసరమైనది చేశాను అన్నారు. డాక్టర్ రోగి తలలో నుండి పెద్ద వ్రణం తొలగించారని 4వ రోజు మాకు వార్త వచ్చింది. 12 సంవత్సరాల హోమీ ఎప్పుడూ బడలికగాను వక్షస్థలంలో నొప్పిగాను ఉంటుంటే పరీక్ష చేసి అతడికి గుండెలో రంధ్రం ఉన్నదని, అమెరికాలో ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. మే 16, 1976న అమెరికాలోని హోస్టన్ నగరంలో సెంట్ లూక్ ఆసుపత్రిలో చేర్చారు. అతనికి 2 రోజుల్లో ఆపరేషన్ చేస్తారనగా హోమీ అతని స్నేహితుడిచ్చిన బాబా పటం పెట్టుకొని ఊది నోట్లో వేసుకొని కొంచెం గుండెలకు రాసుకుంటున్నాడు. ఈ 20 గురువారం నాడు డాక్టర్ డాంటన్ కూలీ అతనిని మళ్లీ పరీక్ష చేసి, ఇదెక్కడి అద్భుతం, ఇతని గుండెలోని చిల్లు మూసుకుపోయింది, ఆపరేషన్ అవసరం లేదు అన్నాడు. అలానే బొంబాయికి చెందిన ఈఎస్ సానికి గుండె జబ్బు చేస్తే అక్టోబర్ 21, 1981న లండన్ నగరంలో ఆసుపత్రిలో చేర్చారు.
మొదట జయప్రదంగా జరిగిందనుకున్న ఆపరేషన్ విఫలమై 20వ రోజున అతడు స్పృహ తప్పి 6 రోజులు కోమాలో ఉన్నాడు. అతని పరిస్థితి విషమించిందని, అతన్ని ఇక క్షోభ పెట్టక ప్రశాంతంగా చనిపోనివ్వడమే మేలని డాక్టర్ చెప్పాడు. రోగి వద్ద ఎవరూ ఉండకూడదని చెప్పారు. ఆమె ఎంతో నిబ్బరంగా వారి సంగతి బాబా చూసుకుంటారు అని బాబా ఊది తెచ్చి భర్త మీద చల్లి వెళ్లిపోయింది. ఇంటి దగ్గర ఆమె ప్రార్థిస్తుంటే త్యాగ్ శరీర్ చలా జాయంగే ఔర్ ఆయంగే అన్న మాటలు వినిపించాయి. ఆమెకేమీ అర్థం కాలేదు. ఆమె హృదయం మాత్రం తేలికైంది. మరో రోజు ఉదయం 11 గంటలకు ఆమె భర్త కుర్చీలో కూర్చొని ఉన్నాడు. స్పృహలేని స్థితిలో అతని శరీరం అంతటికీ పక్షవాతం వచ్చిందట. స్పృహలేని స్థితిలో అతని శరీరం అంతటికీ పక్షవాతం వచ్చిందట. అతనికి మరో గది కేటాయించారు. అంతకుముందే ఆ గదిలోని రోగి మరణించాడని తెలిసి ఆమె భయపడి సిక్కులకు పవిత్రమైన గురుగ్రంథము, బాబా పటము ఆ గదిలో పెట్టి అగరత్తులు వెలిగించింది. నర్సు బాబా పటం చూచి, ఈయన నిన్న వచ్చి నీ భర్త పరిస్థితి విని అతడు తప్పక బ్రతుకుతాడని చెప్పి వెళ్లారు అన్నది. ఆ పటంలోని సాయి ఏనాడో సిద్ధి పొందిన మహాత్ముడని శ్రీమతి సాని చెప్పగా ఆమెకు మతి భ్రమించింది అనుకున్నది నర్సు. అలానే అతని వ్యాధి తగ్గి జనవరి 21, 1982న మన దేశానికి తిరిగి వచ్చారు. సి సింహాచలం గారు ఇలా వ్రాశారు. మిత్రులు ఆంజనేయులు గారి 9 సంవత్సరాల పాపకు రోజూ జ్వరం రావడం వలన నాడి బలహీనంగా ఉండేది. వైద్యులు అమ్మాయికి శ్వాసనాళంలో రంధ్రమున్నదని, శస్త్రచికిత్స తప్పదని తేల్చారు. నేనతనికి బాబాను ఆశ్రయించమని చెప్పాను. అతడు 2 రూపాయలు బాబాకు దక్షిణ పెట్టి మొక్కుకొని సిరిడి ఊది పాపకివ్వసాగాడు. అతడు తర్వాత సెలవు పెట్టి పాపను శస్త్రచికిత్సకు మద్రాసు తీసుకువెళ్తూ మళ్ళీ తానెప్పుడు డ్యూటీలో చేరతానో చెప్పలేనన్నాడు. కాని 4వ రోజు కల్లా అతడు తిరిగొచ్చాడు. పాప శ్వాసనాళంలో ఏ లోపము లేదని వైద్యులు తేల్చారట. అలానే నర్సారావుపేటలో ఒక మిత్రుని భార్యకు కడుపులో పుండని ఆపరేషన్కు చిలకలూరిపేట నర్సింగ్ హోంలో చేర్చారు. శ్రీ సాయిని శరణు వేడమని చెప్పి ఒక సాయి ఫోటో ఊది ఇచ్చాను. అతడు భార్యకు ఊది పెట్టి తన అత్తగారిని తోడుంచి నర్సరావుపేట తిరిగొచ్చాడు. ఆ రోజే ఆపరేషన్ జరగవలసి ఉన్నది. కాని సాయంత్రం 6 గంటలకు అతని భార్య, అత్తగారు తిరిగొచ్చారు. డాక్టర్ మళ్లీ పరీక్ష చేసి కడుపులోని పుండు మానిపోయిందని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పారట. శ్రీమతి ఎస్ లక్ష్మీకాంతమ్మ గారు ఇలా వ్రాశారు. మేమొక వంక కుటుంబ చిక్కులతో కుంగిపోతూ ఉంటే మా వారికి గొంతు నొప్పి వచ్చింది. ఒంగోలు డాక్టర్లు అది క్యాన్సర్ అని తేల్చి మద్రాసు తీసుకెళ్లమన్నారు. చేతిలో చిల్లిగవ్వలేదు. చికిత్సకు 10,000 అవుతుందన్నారు. దిక్కుతోచక సోదరులు శర్మగారింటికి వెళ్లాను. ఆయన బాబా ఫోటో చూపి ఆయన్నే శరణు వేడుకో, భయపడకు అన్నారు. నేను అలాగే చేశాను. ఎలాగో 1400 తీసుకుని మద్రాసు చేరాను. గదిలో బాబా ఫోటో పెట్టి సర్వము వారినే చూచుకోమని నమస్కరించాను. మరి రోజు మొదట మా వారిని పరీక్ష చేసి 1 రూపాయి మాత్రమే ఫీజు తీసుకున్నారు. 12 గంటలకల్లా ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఆయనకు రక్తం ఎక్కించాలంటే మా బావగారే రక్తమిచ్చారు. ఒకనాటి ఉదయం నాకెంతో శాంతిగా, ఉత్సాహంగా ఉన్నది. అదాటుగా ఏ వ్యక్తిని చూచినా అతనిలో సాయియే కనిపిస్తున్నారు. ఆసుపత్రికి చేరగానే అనుకున్న దానికంటే 10 రోజులు ముందుగానే చికిత్స పూర్తయి మా వారిని డిశ్చార్జ్ చేశారు. 10,000 అనుకున్న దానికి 10,000 ఖర్చుతోనే ఇల్లు చేరాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై.
హరి ఓం గురుదేవ దత్త. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 25 నిత్య సత్యుడు సంపూర్ణం.